నమస్కారం అండి. నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అజీజ్ మాట్లాడుతున్నాను. ఈ ఈస్ట్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల కూడా ఈ మధ్య పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నాయి. పోక్సో కేసులు అంటే 18 ఏళ్ళు నిండని బాలికల మీద కొన్ని అత్యాచారాలు కానీ వాళ్ళ మీద అత్యాచారాలు వేరే వాళ్ళు అంటే మేజర్స్ కానీ మైనర్స్ కానీ వాళ్ళని తెలియని అంటే 18 ఏళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, అర్థం చేసుకున్నంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళని సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని వేధించడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి. సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్లో కూడా అసభ్యకరమైన మెసేజెస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు చెడిపోవటం అంటే వాటి పక్క ఆకర్షితులు జరుగుతుంది. దీని అదనంగా తీసుకొని కొంతమంది యువకులు కానీ పోకిరి కుర్రోళ్ళు కానీ వాళ్ళని వేరే రకంగా సెక్సువల్గా వేధించడం జరుగుతుంది. చాలా కేసులు కూడా ఈ మధ్య మేము కట్టడం జరుగుతుంది. నేను తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వెళ్తున్నారు. ఒక కేసులో అయితే పక్కింటి వాళ్ళ అమ్మాయి క్లాస్మేట్ ఇంటికి పోతుండేది. ఆ క్లాస్మేటు వాళ్ళ తండ్రి ఒక్కడే ఉంటాడు, తల్లి లేదు. ఆ తండ్రి అమ్మాయితో పరిచయం పెంచుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయి గర్భవతి చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మటుకు వాళ్ళు పేదవారైనా కానీ మీ అమ్మాయి ఎక్కడ పోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, 10 ఏళ్ళ పిల్లలు 10th క్లాస్ పిల్లల్ని కూడా జాగ్రత్త చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కూడా చూడాలి. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. అట్లా వాళ్ళు మీకు ఏమైనా అనుమానం కానీ మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పటికీ పోలీసు వారు తెలియజేయండి. మీ పేర్లు బయట రాకుండా కూడా కొంతవరకు మొదట్లోనే మేము వాళ్ళని పిలిచి మందలించి మళ్ళీ మీ పాప జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాము. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో చదువుకుంటున్నారు, అట్లా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు నష్టం ఏంటి కూడా మీరు వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళకి కానీ ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఇంకా నేను ఆ ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే, మీ ఫోటోలు ఉన్నాయి, మిమ్మల్ని అట్లా చేస్తాం బ్లాక్మెయిల్ చేస్తే ఒకటి మీరు వచ్చి పోలీసుని కంప్లైంట్ ఇవ్వండి. మీ పేరు రాకుండా కూడా మేము చేస్తాము. మీ ఫోటోలు నా ఫోటోలు కాదు అవి మీరు మార్పింగ్ చేసి పెట్టారని కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళంతా చూస్తాము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా పోలీసు వారి సాయం తీసుకుంటారని భావిస్తున్నాను. నమస్తే.